హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ని తీసుకోండి. ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేయడం కోసం 1 లీటర్ మిల్క్ని తీసుకొని బాయిల్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 7 to 8 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ మనకి ఈజీగా అన్ని స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. అందులో కొంచెం కొంచెంగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేయండి. బాయిల్ అవుతున్న మిల్క్ని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్చర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండండి. కస్టర్డ్ మిక్స్చర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 to 4 minutes వరకు అలానే కలుపుతూ ఉండండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి. ఈ మిల్క్ కూల్ అయ్యి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేయండి. ఆ మిల్క్ కూల్ అయ్యేంతలోపు ఫ్రూట్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ బనానా, యాపిల్ అండ్ పొమోగ్రానెట్ని వేసుకున్నాను. మీకు కావాలంటే కివి, స్ట్రాబెర్రీ, మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఫ్రూట్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒకసారి కస్టర్డ్ మిల్క్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత 1 కప్ షుగర్ని అందులోకి యాడ్ చేసుకోండి. మీకు షుగర్ సరిపోకపోతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. అన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి 1 hour వరకు ఫ్రీజర్లో ఉంచండి. మీకు కావాలంటే ఇలా కూడా తినొచ్చు. అంతే, 1 hour తర్వాత బౌల్స్లోకి సర్వ్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా యమ్మీ అండ్ టేస్టీ ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో దీన్ని తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. Thank you for watching. Like, share and comment. Please subscribe to Magical Cooking and Vlogs for more videos.